కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను గెట్ రెడీ ఫర్ ద బ్యాటిల్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్. జూన్ 12, 2025 ఈ డేట్ని అందరూ గుర్తుపెట్టుకోండి. పవనోత్సవం షురూ కాబోతుంది. హరిహర వీరమల్లు జూన్ 12న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా వైడ్గా అన్ని భాషల్లో కూడా రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాబోతున్న మొదటి చిత్రం హరిహర వీరమల్లు. తెలుసు, చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చింది ఈ సినిమా. కొన్నిసార్లు రిలీజ్ అవుతుంది అనుకున్న తరుణంలో మళ్ళీ వాయిదా పడ్డం. ఫ్యాన్స్లో కూడా ఒక ఇంత నిరుత్సాహంగా ఉంది ఈ ప్రాజెక్ట్పై. ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్న వేళ ఇప్పుడు సడన్గా మెగా సూర్య ప్రొడక్షన్స్ రిలీజ్ డేట్ ప్రకటించడం అనేది సీరియస్లీ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక నూతన ఉత్సాహాన్ని అయితే నింపింది. మన సోషల్ మీడియాలో బస్ బట్టి చూసినట్టయితే చాలామంది హరిహర వీరమల్లు కంటే ఓజీ మూవీపై ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓజీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి యాంటిసిపేటెడ్గా వెయిట్ చేసే ఫ్యాన్స్ ఎక్కువ. కానీ ఎప్పుడైతే హరిహర వీరమల్లు అప్డేట్ వచ్చిందో అందరూ ఓజీ గురించి మర్చిపోయారు. హరిహర వీరమల్లు సినిమా గురించే వెయిట్ చేస్తారు. సో దానికి గల కారణాన్ని మనం విశ్లేషించుకున్నట్టయితే హరిహర వీరమల్లుకు సంబంధించి వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఎవరు కూడా మామూలు కదండి, లెజెండరీ టెక్నీషియన్స్ దీనికి పనిచేస్తున్నారు. ఆర్ట్ వర్క్ వచ్చేసి తోట తరణి, ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది. అధిక భాగం మనోజ్ పరమహంస, ఆయన ఏమాయి చేసావే ఇలాంటి సినిమాలకు చేశారు. ఈజ్ ఏ వెరీ వర్స్టైల్ సినిమాటోగ్రాఫర్. ఈ మూవీకి డైరెక్టర్ జ్యోతి కృష్ణ అండ్ క్రిష్, వీళ్ళిద్దరూ కూడా ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది. కానీ అత్యధిక భాగం ఎవరు ఈ సినిమాని తెరకెక్కించి పూర్తి చేశారంటే జ్యోతి కృష్ణ అనే చెప్పుకోవాలి. క్రిష్ మధ్యలో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు డ్యూ టు సమ్ క్రియేటివ్ డిఫరెన్సెస్. బట్ జ్యోతి కృష్ణ అనే వ్యక్తి అంత ఆషామాషి డైరెక్టర్ అయితే కాదు. ఎందుకంటే జ్యోతి కృష్ణ గత ఫిల్మోగ్రఫీ చూసినట్టయితే ఆయన గోపిచంద్తో ఆక్సిజన్ అనే మూవీ తెరకెక్కించారు. ఆక్సిజన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేకపోయినప్పటికీ ఆ సినిమాని మీరు యూట్యూబ్లో కనుక చూసినట్టయితే చాలా స్టైలిష్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ మేకోవర్తో ఆ సినిమా తెరకెక్కించడం జరిగింది. సో ఆక్సిజన్ మూవీ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు హరిహర వీరమల్లు అవుట్పుట్పై ఎలాంటి డౌట్స్ పెట్టుకోకర్లేదు. ఎక్స్ట్రాడనరీ అవుట్పుట్ అయితే ఆశించవచ్చు బికాస్ ఆఫ్ జ్యోతి కృష్ణ. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడా డైరెక్టర్. అండ్ ఇక మ్యూజిక్ విషయంలో చూసుకున్నట్టయితే లెజెండరీ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. సో ఓవరాల్గా టెక్నికల్లీ హరిహర వీరమల్లు ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఇది ఒక పీరియాడిక్ డ్రామా. ఈ కాలంలో అందరూ కూడా ఇలాంటి పీరియాడిక్ డ్రామాస్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చావా లాంటి సినిమా చూసిన తర్వాత మొఘల్ ఎంపరర్స్ పై మన హిందువులు కావచ్చు, హిందూ ఫైటర్స్ కావచ్చు ఎలా దండెత్తారనే విషయాలు తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇది కూడా మొఘల్ ఎంపరర్ ఆ టైంలో జరిగే స్టోరీయే. ఔరంగజేబ్ మొఘల్స్ పై హరిహర వీరమల్లు లాంటి ఒక బందిపోటు ఎలా తిరుగుబాటు చేశాడు, వాళ్ళ నుంచి కోహినూర్ వజ్రం ఎలా రాబట్టుకునే ప్రయత్నం చేశాడు అనే కథాంశం మీద ఈ చిత్రం తెరకెక్కింది. సో సస్పెన్స్ ఫ్యాక్టర్ ఉన్న మూవీ, యాక్షన్ అడ్వెంచర్ కి అవకాశం ఉన్న మూవీ. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు, కొంచెం డబ్బింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. సో జూన్ 12న ఈ సినిమా రిలీజ్ అనేది 100% ఫిక్స్ అయిపోవచ్చు. అండ్ జూన్ 4న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. జూన్ 4 తర్వాత 8 రోజుల వ్యవధిలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. సో బ్యాక్ టు బ్యాక్ 2 బిగ్ మూవీస్ అయితే టాలీవుడ్ ఫ్యాన్స్ని ఆకట్టుకోవడానికి జూన్ నెలలో అయితే సిద్ధమైపోతున్నాయి. సో హరిహర వీరమల్లు మూవీపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.